అబ్బా! ఏది ఇంత హెడేక్ వస్తుంది? ఏమై ఉంటుంది? ఒకసారి పోయి గూగుల్‌ని అడుగుదాం. హే గూగుల్, నాకు బాగా హెడేక్ వస్తుంది. అది కూడా వన్ సైడ్ మాత్రమే. ఏమైందంటావు? నాకు తెలిసి బ్రెయిన్ ట్యూమర్ అనుకుంటా. బ్రెయిన్ ట్యూమరా? మహా అయితే 3 నెలలు బతుకుతావు. నువ్వు స్కాన్ చేయలేవు, ఏం చేయలేవు, ఎట్లా చెప్తున్నారా అసలు నువ్వు? నాకంతా తెలియదు. నాకు సిమ్టమ్స్ చెప్పినా బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పిన. నీకైతే కన్ఫర్మ్ సావే. వీడేంటి టైం బాంబు వేసిపోయిండు అంటే ఇప్పుడు నేను చచ్చిపోతానా? పూర్తిగా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏంటి నవీన్ అంత సాడ్గా ఉన్నావు? ఇప్పుడు బాధపడడం కంటే ఇంకేం చేయలేనన్నా. ఎందుకో ఏమైంది? నెత్తినొస్తుందని గూగుల్ నడిస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పింది. కొన్ని రోజులే బతుకుతానంట. మనిషి ఎదిగినావు కానీ బుర్ర మాత్రం ఎదగలే. గూగుల్ ఏమన్నా డాక్టరా? నువ్వు ఇచ్చే సిమ్టమ్స్ని బట్టి అది చెప్తుంది. నా సజెషన్ ఏంటంటే ఇమ్మీడియట్గా పోయి మంచి డాక్టర్ని కలువు. సరే అన్నా. ఏం నవీన్ అంత హ్యాపీగా ఉన్నావు? ఏమన్నా డాక్టర్? ఈ గూగుల్ గారు చెప్పింది నమ్మి నేను దడుచుకున్నా అన్న. అసలు బ్రెయిన్ ట్యూమర్ లేదు, ఏం లేదు. జస్ట్ బాడీ డీహైడ్రేటెడ్ అయింది, హైడ్రేటెడ్గా ఉండమని చెప్పిండు డాక్టర్. చూశారు కదా, మీ బాడీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే మంచి డాక్టర్ని కలవండి. అంతేగాని గూగుల్ని కానీ సెల్ఫ్ మెడికేషన్ కానీ వేరే వాళ్ళ ఒపీనియన్ మాత్రం తీసుకోకుండా మంచి డాక్టర్ని కలిసి దానికి రిజాల్వ్ చేసుకోండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.